ఎస్సీ వర్గీకరణకు సుప్రీంకోర్టు ద్వారా చారిత్రాత్మకమైన తీర్పు వెలువడిన సందర్భంగా ఈ విజయోత్సవానికి వచ్చినటువంటి ప్రతి ఒక్క మాదిగ జాతి బిడ్డకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మానశ్రీ మందకృష్ణ మాదిగన్న గారు 30 సంవత్సరాల సుదీర్ఘ పోరాటానికి ఈరోజు సుప్రీంకోర్టు ద్వారా చారిత్రాత్మకమైన నిర్ణయం వెలువడము యావత్ మాదిగ జాతికి శుభపరిణయం. ఈ భారతదేశాన్ని మొట్టమొదట పాలించినటువంటి జాంబవంతు పుత్రులమైన మన కులం పేరు చెప్పుకోవడానికి సిగ్గుపడుతున్న రోజుల్లో 30 సంవత్సరాల క్రితం ఈ జాతికి నేనున్నాను, ఈ జాతికి నా పేరు చివరన తగిలించుకొని ఈ జాతిలో ఉన్న బిడ్డలకందరికీ ఒక ధైర్యాన్ని నింపినటువంటి మానశ్రీ మందకృష్ణ మాదిగన్న గారి స్ఫూర్తిని తీసుకొని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎంతోమంది మాదిగలు అన్నగారి వెన్నెంటూ నడిచి ఎస్సీ వర్గీకరణ కోసము అనేక కుటుంబాలు ప్రాణత్యాగం చేసిన సందర్భాల్లో జైలు పాలైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ తరం నాయకులు అందరము రుణపడి ఉంటామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈరోజు వెలువడిన తీర్పు మాదిగ జాతిలో ఉన్నటువంటి ప్రతి బిడ్డకు విద్యా ఉద్యోగ రాజకీయ అవకాశాలలో ముందుంటారని, అలాగే ఉద్యోగస్తులు ప్రతి గ్రామంలో ఉన్న మాదిగ విద్యార్థులను దత్తత తీసుకొని మాదిగ జాతి అభ్యున్నతికి ఈ తీర్పుకు తోడ్పడి ముందుకు వెళ్తారని ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై మాదిగ, జై మందకృష్ణ మాదిగ. ఎస్సీ వర్గీకరణకు సుప్రీంకోర్టు ద్వారా చారిత్రాత్మకమైన తీర్పు వెలువడిన సందర్భంగా ఈ విజయోత్సవానికి వచ్చినటువంటి ప్రతి ఒక్క మాదిగ జాతి బిడ్డకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మానశ్రీ మందకృష్ణ మాదిగన్న గారు 30 సంవత్సరాల సుదీర్ఘ పోరాటానికి ఈరోజు సుప్రీంకోర్టు ద్వారా చారిత్రాత్మకమైన నిర్ణయం వెలువడము యావత్ మాదిగ జాతికి శుభపరిణయం. ఈ భారతదేశాన్ని మొట్టమొదట పాలించినటువంటి జాంబవంతు పుత్రులమైన మన కులం పేరు చెప్పుకోవడానికి సిగ్గుపడుతున్న రోజుల్లో 30 సంవత్సరాల క్రితం ఈ జాతికి నేనున్నాను, ఈ జాతికి నా పేరు చివరన తగిలించుకొని ఈ జాతిలో ఉన్న బిడ్డలకందరికీ ఒక ధైర్యాన్ని నింపినటువంటి మానశ్రీ మందకృష్ణ మాదిగన్న గారి స్ఫూర్తిని తీసుకొని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎంతోమంది మాదిగలు అన్నగారి వెన్నెంటూ నడిచి ఎస్సీ వర్గీకరణ కోసము అనేక కుటుంబాలు ప్రాణత్యాగం చేసిన సందర్భాల్లో జైలు పాలైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ తరం నాయకులు అందరము రుణపడి ఉంటామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈరోజు వెలువడిన తీర్పు మాదిగ జాతిలో ఉన్నటువంటి ప్రతి బిడ్డకు విద్యా ఉద్యోగ రాజకీయ అవకాశాలలో ముందుంటారని, అలాగే ఉద్యోగస్తులు ప్రతి గ్రామంలో ఉన్న మాదిగ విద్యార్థులను దత్తత తీసుకొని మాదిగ జాతి అభ్యున్నతికి ఈ తీర్పుకు తోడ్పడి ముందుకు వెళ్తారని ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై మాదిగ, జై మందకృష్ణ మాదిగ. రిజర్వేషన్లు నోచుకొని ఈ మాదిగ జాతికి ఈరోజు పండుగ రోజు సుప్రీంకోర్టు వెలువరించిన ఈ చారిత్రాత్మక తీర్పు ప్రతి ఒక్క మాదిగ జాతి బిడ్డకు మాదిగ జాతికి ఉపయోగకరంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ
ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన నా దళిత జాతి ముద్దు బిడ్డలందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఈ 30 సంవత్సరాల సుదీర్ఘ పోరాటంలో వాళ్ళు పెరుగక 30 సంవత్సరాలు కష్టపడి పార్టీని ఉద్యమాన్ని ముందుండి నడిపించిన మాన్యశ్రీ మందకృష్ణ మాదిక్ గారికి కదిరి నియోజకవర్గం ఎంఆర్పిఎస్ తరఫున పాదాభివందనాలు తెలియజేసుకుంటాను. కదిరి నియోజకవర్గం ఈరోజు కదిరి నియోజకవర్గం పుట్టపర్తి జిల్లా మందకృష్ణ నాయకత్వంలో 1994లో ఉద్యమం స్టార్ట్ చేసి 30 సంవత్సరాలు అనేకమైన ఓట్లు పడి అనేకమైన తిట్లు తిని జైలు పాలైపోయి అన్ని ఆయన కుటుంబాన్ని కూడా పక్కన పెట్టుకొని నా జాతి బాగుండాలా, నా జాతికి వర్గీకరణ కావాలని ఆయన ఏకైక లక్ష్యంతో 30 ఏళ్ళు ప్రయాణం చేసి ఈ 30 ఏళ్లకు ఈరోజు మాదిగల కుటుంబంలో పండగ రోజు ఏర్పడుతుంది. పండగ చేసుకుంటున్నారు. ముఖ్యంగా మేమేం చెప్తున్నామంటే ఎంఆర్పిఎస్లో 30 ఏళ్ళు ఉద్యమం చేస్తా అంటే ఎవరు కూడా ఆ రోజు ముందుకు వచ్చి మా శ్రమను దోసుకున్నారు, మా కుటుంబాలు దోసుకున్నారు, మా విద్యను దోసుకున్నారు, మా ఉద్యోగాలు దోసుకున్నారు. ఎంత చెప్పినా కూడా ఎవరు కూడా ముందుకు వచ్చిన పాపాత్ములు లేవు. ఈరోజు వర్గీకరణకు సుప్రీంకోర్టులో 7 జడ్జీలతో మాకు అన్యాయం జరిగిందని చెప్పి అంటే ఇది కరెక్ట్ అయిన పద్ధతి అని చెప్పి ఈరోజు తీర్మానం ఇచ్చినారు. అన్యాయం ఎప్పుడైనా అన్యాయమే కానీ ఈరోజు యావత్ భారతదేశంలో ఉన్నటువంటి దళిత జాతి బిడ్డ మాదిగ బిడ్డ కూడా సంపూర్ణంగా తల ఎత్తుకొని తీరాల్సినటువంటి రోజు. ఎందుకంటే 35 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం మందకృష్ణ మాదిగ గారు చేస్తే నేడు 7 మంది న్యాయవేత్తలు మరియు జడ్జిల యొక్క సమక్షంలో మాదిగలకు సానుకూలంగా స్పందించి మనకు తీర్పు ఇవ్వడం జరిగింది. రానున్న కాలంలో మాదిగ బిడ్డలకు మాదిగ జాతి బిడ్డలకు అందరికీ కూడా విద్య, వైద్య మరియు వివిధ శాఖల్లో అనేకమైన ఉద్యోగాలు సంపాదించుకోవడంలో మనకు అవకాశం ఉంటుందని తెలియజేసుకుంటూ ఈ యొక్క కార్యక్రమంలో ముందుగా ఉండి వెన్నుదన్నుగా ఉండి మొట్టమొదటిసారిగా ఎంఆర్పిఎస్ స్థాపించి నేను ఎప్పటికైనా సరే నిరంతరం ఉద్యమకారుడుగానే ఉంటాను అని చెప్పి ఏబిసిడి వర్గీకరణకి అనుక్షణము పాడుకున్నటువంటి మందకృష్ణ మాదిగ గారికి ఎంఆర్పిఎస్ తరఫున మరియు పుట్టపర్తి నియోజకవర్గము మరియు ఆ జిల్లా అధ్యక్షుల తరఫున ప్రతి ఒక్కరి తరఫున కూడా ఉద్యోగస్తుల తరఫున పేరు పరంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ప్రేమించుకుంటున్నాను.